మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉండే పూలు బంతి. వీటి సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇతర పంటలతో పోల్చి చూస్తే బంతి సాగు సులువు. ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు బంతి సాగు చేసి మంచి లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సరైన ప్రణాళికలను రూపొందించుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అండ్ హెడ్ జ్యోతి. పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. సంవత్సరం పొడవునా సాగు చేసే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంట కాలం 120 రోజులు. నాటిన 55 నుండి 60 రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. కాబట్టి ముందు నుండే ఎరువులతో పాటు పోషకాల యాజమాన్యం, చీడపీడల నివారణ చేపట్టాల్సి ఉంటుంది. బంతిపూల సాగులో అధిక దిగుబడి కోసం ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియచేస్తున్నారు రాజేంద్రనగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అండ్ హెడ్ జ్యోతి. బంతి అన్ని పూల మొక్కల్లో సులువుగా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ముఖ్యంగా నీటి ఎద్దడిని తట్టుకుంటుంది, తక్కువగా తెగుళ్ళు తర్వాత పురుగుల యొక్క బెడద తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ రైతు అయినా కూడా సులువుగా బంతి పూలను సాగు చేసుకోవచ్చు. అయితే బంతి మనము పూలమాలలు దండలుగానే కాకుండా తోరణాలుగాను, అదేవిధంగా పెళ్ళిళ్ళ టైంలో కూడా డెకరేషన్కు, అదేవిధంగా బంతి పూల రెక్కల నుంచి కూడా మనం కోళ్ళదానం తయారు చేయడం వల్ల కోడిగుడ్లలో సొన ఎక్కువ పసుపచ్చగా రావడం అనేది జరుగుతుంది. దాంట్లో ల్యూటిన్, కెరోటినాయిడ్స్ అనే రంగుకి సంబంధించిన రసాయనాలు ఉండడం వల్ల అవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిగా ఉంటాయి. అదేవిధంగా బంతిపూల నుంచి డైస్, కలర్స్ కూడా తయారు చేసి ఈ యొక్క అధిక పరిశ్రమలలో కూడా బంతిపూలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా హెర్బల్ టీస్ కూడా బంతిపూల రేకుల నుంచి కూడా తయారు చేస్తున్నారు. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా బంతిపూలు కేవలం పూలగానే కాకుండా వివిధ విలువగల ఆధారిత ఉత్పత్తులను మనం తయారు చేయడం వల్ల బంతిపూలకి రోజు రోజుకి మంచి మెరుగైన ఆదరణ అనేది లభిస్తుంది. అయితే బంతిపూలు దాదాపు అన్ని రకాల నేలలో కూడా వస్తాయి. అయితే అధిక దిగుబడుల కోసము pH మనకి ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్యలో ఉండి ఎర్రగరప నేలలు అయితే మనకి సులువుగా సాగు చేసుకోవచ్చు. పంట దిగుబడులు కూడా బాగా వస్తాయి. అయితే వాణిజ్యపరంగా ముఖ్యంగా బంతిలో మనము BM4 బిదాన్, మ్యారీగోల్డ్ అది దాదాపు మనకి ఎకరాకి 6 నుంచి 8 టన్నులు వస్తుంది. అదేవిధంగా హైబ్రిడ్ రకాలు అయిన అర్కా విభా, అర్కా సుబి అనే రకాలు కూడా ఎక్కువగా మంచి దిగుబడులను ఇస్తున్నాయి. అదేవిధంగా కారబంతి పూలు కూడా మనకి వాణిజ్యపరంగా ల్యాండ్స్కేప్ గార్డెన్లలో కానీ, అదేవిధంగా విండో బాక్సెస్ అని కానీ పూల కొరత ఉన్నప్పుడు ఈ యొక్క కారబంతి పూలు కూడా మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇది విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. అయితే బంతిలో మేలైన రకాలు అంటే BM4, అర్కా విభా, అర్కా సుబి, అదేవిధంగా ఈ యొక్క పూస నారంజి గైండా, పూస బసంతి గైండా, పంజాబ్ గైందా అనే రకాలు ఎక్కువగా అధిక దిగుబడులను ఇస్తాయి లోకల్ రకాల కంటే కూడా. అయితే ఇందులో వాణిజ్యపరంగా పసుపు పచ్చ, అదేవిధంగా నారింజ మరియు పసుపు పచ్చ రకాలకి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఇది విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. అయితే అర్కా బంగారా అనేది మాత్రమే మనం కటింగ్స్ ద్వారా ప్రవర్ధనం చేయాలి. ఎందుకంటే విత్తనంలో జన్యుపరమైన లోపాలు ఉంటాయి. కాబట్టి ఈ కటింగ్స్ ద్వారా మనము సాగు చేసుకోవచ్చు. హైబ్రిడ్ రకాలు అయితే ఎకరాకి 100 గ్రాములు సరిపోతాయి. మనకి లోకల్ రకాలు అయితే 2.5 కేజీలు ఒక ఎకరాకి నారుమడి సాగు చేయడానికి సరిపోతాయి. కొంత మోర్టాలిటీ ఉన్నప్పుడు వర్షాకాలంలో కొంత నారు దెబ్బతింటుంది కాబట్టి కొంచెం నారు ఎక్కువగా పోసుకోవచ్చు. అయితే బంతిపూలని నారు మొత్తము మనము జూన్లో ఒకేసారి కాకుండా 15 రోజుల వ్యవధితో మనం నారు పెంచినట్లయితే మనకి మార్కెట్లో సంవత్సరం పొడుగుతా కూడా మనకి బంతిపూలు అనేవి లభ్యమవుతాయి. బంతిపూలో ఎర్ర పంటగా అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. బంతిపూల వేర్లలో ఈ యొక్క నులి పురుగులను చంపే రసాయనిక కెమికల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి బంతిపూలను మనం అంతర పంటగా టమాటో, మిర్చిలో కానీ, కూరగాయల మధ్యలో కానీ, అదేవిధంగా బత్తాయి పండ్ల తోటల్లో కానీ అంతర పంటగా వేసినప్పుడు అదనపు ఆదాయంతో పాటు ఈ యొక్క సస్యరక్షణ కూడా బంతి పంట ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే కొత్తగా వేసుకునే రైతులు ముందుగా తమ నేలని భూసార పరీక్ష, నీటి పరీక్ష చేయించిన తర్వాత బంతిపూలను సాగు చేసుకున్నట్లయితే నిర్దేశించిన మోతాదు కంటే కూడా ఎక్కువగా ఎరువులను వాడకుండా మొక్కకు ఎంత కావాలో అంతే ఎరువులను వేయడం అనేది జరుగుతుంది. అయితే నారుమడి వేసిన 30 రోజుల తర్వాత మనం వయసు గల నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటిన 25 రోజులు 30 రోజుల తర్వాత మనము పించింగ్ అంటారు, అంటే తల తుంచడం అనేది కంపల్సరిగా చేయాలి. అలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మనకి మొగ్గలు పూలు అనేవి ఎక్కువగా వస్తాయి. దీనివల్ల ఎక్కువ దిగుబడులు అనేవి పెరుగుతాయి. అదేవిధంగా బంతి మనం నాటిన 60 రోజుల నుంచి మనకి పూత అనేది మనం కోత తీసుకోవచ్చు. కంటిన్యూగా మనము 4-5 అంటే నాటినప్పటి నుంచి కూడా 60 రోజుల నుంచి మనకి పువ్వు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ పూత వచ్చిన తర్వాత 2-3 నెలల వరకు కూడా మనము 2-3 రోజులకు ఒకసారి బంతి పూలను కోత తీసుకోవడం జరుగుతుంది. అయితే పూలని చల్ల వేళలో అంటే పొద్దున కానీ సాయంత్రం వేళలో కానీ ఈ పువ్వులను తీసుకున్నట్లయితే మనము ఎక్కువగా వడలిపోకుండా మార్కెట్కి రీచ్ అయ్యే వరకు కూడా తాజాగా అనేది ఉంటుంది. అయితే 1 ఎకరాకి మనకు దాదాపు హైబ్రిడ్ రకాలు అయితే 8 నుంచి 10 టన్నులు వస్తాయి. మామూలు రకాలు అయితే 5-6 టన్నులు 1 ఎకరాకి ఈ యొక్క మేలైన రకాల వల్ల అధిక దిగుబడులు రావడం అనేది జరుగుతుంది. అయితే అధిక దిగుబడుల కోసం ముఖ్యంగా మనము మల్చి షీట్ల పైన వేసుకోవడం వల్ల కలుపు నివారణ చేసుకోవచ్చు. సూక్ష్మ బిందు సేద్యం వల్ల మొక్కకు కావాల్సిన నీరు అదే మోతాదులో అందుతుంది. కాబట్టి మొగ్గల అన్ని పూత దశ కూడా ఒకేసారి రావడము, ఒకే సైజు పరిమాణం గల బంతిపూలు అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము మల్చింగ్, సూక్ష్మ బిందు సేద్యము, అదేవిధంగా రసాయనిక ఎరువులతో పాటు కొంచెం సేంద్రియ ఎరువులు, ఇలాంటి చిన్న భూసార పరీక్ష, నీటి పరీక్ష ఇలాంటి మెలకువలు పాటించినట్లయితే మనకి బంతిపూల సాగులో అధిక దిగుబడులు రావడం అనేది జరుగుతుంది.